హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్ గా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ ఒక అరకిలో కాకరకాయలను తీసేసుకున్నానండి. అరకిలో కాకరకాయలని రౌండ్ గా కట్ చేసి తీసుకోవాలండి. గింజలు ముదిరితే తీసేసుకోవాలి, లేకపోతే ఉంచేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు. గింజలు ఉంచుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. రౌండ్ గా కట్ చేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా గట్టిగా పిసుక్కోవాలండి. ఒక 5 మినిట్స్ మంచిగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకుంటే మన కాకరకాయలో ఉండే చేదు కూడా అంతా పోతుంది. కాకరకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను చెప్పిన ప్రాసెస్ లో చేయండి, చాలా సూపర్ గా ఉంటుంది. సేమ్ చికెన్ పచ్చడిలాగా ఉంటుందండి. ఈ కాకరకాయ ఫ్రై 15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఫైవ్ మినిట్స్ మంచిగా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని మంచిగా కడుక్కోవాలండి. ఈ కాకరకాయలు అన్నింటి కూడా మంచిగా కడిగేసుకోవాలి. ఒక 2 సార్లు మంచిగా కడిగేసుకోవాలండి. మంచిగా కడిగేసుకున్న తర్వాత మనం కాకరకాయలకు వాటర్ లేకుండా ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసి మంచిగా ఆరనివ్వాలండి. 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి ఆరడానికి. మంచిగా ఆరిన తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని బాండీలో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయలను వేసేసుకోవాలండి. అన్ని కూడా ఒకేసారి వేసేసుకోండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుందండి. మెల్లమెల్ల కలర్ చేంజ్ అవ్వకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కాకరకాయలు వారానికి ఒకసారైనా తీసుకోవాలండి. శరీరానికి చాలా మంచిదండి చేదు అనేది. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ కాకరకాయలు అన్నింటినీ కూడా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఒక 4 కరివేపాకు రెమ్మలు వేసి మంచిగా వేయించుకోవాలండి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత 1.5 స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా కలిపేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్ని వేసి మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి.
మంచిగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలను కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలండి. ఫ్లేవర్స్ అన్ని కూడా కాకరకాయలకు పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. అంతే అండి, మనకి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మంచిగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక నిమ్మకాయ పిండుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ రోజు కన్నా సెకండ్ రోజు నుంచి చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా కారంగా చాలా సూపర్ గా ఉంటుందండి. గింజలు కూడా చాలా కరకరలాడుతూ చాలా బాగా ఉంటుంది. అంతే అండి, మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎక్కడ కూడా వాటర్ యూజ్ చేయలేదు కాబట్టి మనకి 15 రోజుల నుంచి నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి కాకరకాయ ఫ్రై. సాంబార్లోకి సైడ్ డిష్ గా చాలా సూపర్ గా ఉంటుందండి కాకరకాయ ఫ్రై. రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.